ప్రాంతం నుంచి వచ్చిన ప్రార్థనలో అన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు మేలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మిక్కిలింతగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవం కలిగిన దేవ, ఈ రాత్రికాల సమయంలో ప్రభా మరైన మా ప్రియులు మీ బిడ్డలు విజయ్ జీవరాజు గారిని రూత్ అని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి గర్భఫలమైనటువంటి శ్రేష్టమైన గర్భఫలం మరి జన్యుపాలను బట్టి ప్రభా మరి ఈ దినమందు ఈ యొక్క స్థితి కూడికను ఏర్పాటు చేయడం అనేది ప్రభా మీరు చూసి ఉన్నారు. ప్రభా బిడ్డ విషయంలో మీరు చేసినటువంటి మేలును బట్టి మరి ఆయన గొప్ప కూడికను ఏర్పాటు చేసి మరి మీరు చేసినటువంటి కార్యాలను మరి మీ వాక్యంలో చూసినట్లయితే ప్రతి విషయం అందులో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడని తెలియజేసిన రీతిగా, అలాగే మరి మీరు చూసినవి విన్నవి అన్నిటి సాక్ష్యముగా తెలియజేయమని తెలియజేసినటువంటి రీతిగా బిడ విషయంలో మరి ఆమె యొక్క విద్య విషయంలో మన యొక్క సాక్ష్యం ద్వారా వచ్చినటువంటి ఒడుగులన్నింటినీ సాక్ష్యం ద్వారా తెలియజేయడానికి గొప్ప సంఘాన్ని, బంధువులను, స్నేహితులను పిలిపించి గొప్ప మరి సభను ఏర్పాటు చేసి మరి దైవ సేవకులను పిలిపించి చక్కటి సువార్తను అందించడానికి కృప చూపించిన రీతిని బట్టి వందనాలు ప్రభా. మన తండ్రి, ఇంకా రానున్న దినాలలో మరి మరింత ఆశీర్వాదకరమైనటువంటి కుమార్తెగా జెన్నిఫర్ను మీరు దీవించమని వేడుకుంటున్నాం. రానున్న దినాలలో మరి తను ఏమైతే చదవాలని ఆశిస్తుందో ఆ యొక్క విద్యలో కూడా మీరు తోడుగా ఉండి మరి దైవ సేవకులు తెలియజేసిన రీతిగా, అలాగే వైద్య పరీక్షలతో పాటు మిషనరీ మరి దేవుని యొక్క పని కూడా చేయడానికి కావలసినటువంటి సహాయము దయచేయలాగున బిడ్డను మీరు ఎత్తిపట్టమని వేడుకుంటున్నాం. తండ్రి మీకు స్తోత్రం నాయన. మరి వారి తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకోనండి. దైవ సేవకులు మరి మీ యొక్క పరిచయంలో వారు చేయించిన ప్రతి పనిని మీరు చూస్తున్నటువంటి దేవుడిగా ఉన్నారు. వారిని కూడా వారి పరిచయం కూడా దీవించి ఆశీర్వదించమని, అలాగే స్కూల్ విషయంలో కూడా ప్రభావమైన అనేకమైనటువంటి అడ్మిషన్స్ ఇచ్చి ప్రభావ స్కూల్ కూడా వర్ధిల్లింపజేయమని వేడుకుంటున్నాం. మీ కుటుంబం నిమిత్తము ప్రార్థించ